ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మలాకి 3:7 మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని తట్టు తిరిగేటువంటి బిడలగా ఉండాలా. ఈ లోకంలో మనుషుల తట్టు మనం తిరిగినా, ఈ లోకంలో మనకి ఎవరైతే అవసరానికి ఉపయోగపడతారని ఈ లోకంలో కంటికి కనబడే వాళ్ళ దగ్గరికి మనం తిరిగితే వాళ్ళు ఎంతవరకు మనకు ఉపయోగపడతారంటే కొన్ని సమయాల్లో అపాయకరమైన సమయంలో కొన్నిసార్లు చేతులు ఎత్తేటువంటి మనుషులుగా ఉంటారండి. వాళ్ళ ద్వారా సహాయం అవుతుంది, అయినా వీడికి ఏంది నేను సహాయం చేసలేదు, ఈమెకి ఏంది నేను సహాయం చేసేదని మనుషులు చేతులు ఎత్తేటువంటి మనుషులుగా ఉంటారు. అదేవిధంగా దేవుడు చేతులు ఎత్తని దేవుడుగా ఉన్నాడు. మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరగాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారండి. అంత గొప్ప దేవుడు మన తట్టు తిరిగి ఆయన కృపలో మనల్ని కాచి కాపాడాలని, ఆయన బిడలుగా మనల్ని చూసుకోవాలని యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆయన ఆశపడుతూ ఉన్నారు. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? మన కంటికి కనబడే వాటిల్ని చూసి ఉంటే నాకు చాలే, వీరు నాకు సహాయం చేస్తే చాలు, లేదా వీరు నా పక్షానుంటే చాలు, నాకు ఏది కూడా అవసరం లేదని మనం అనుకుంటున్నామా? అందుకని వాక్యం ఒకటి సెలవిస్తుందంటే మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం దేవుడిని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించకుండా దేవుని మార్గంలో ఎప్పుడైతే నడుస్తుంటామో దేవుని కాపాడే దూతలు వచ్చి మనకు సహాయం చేస్తాయి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక పర్యాయములు దేవుడే ఆయన ప్రతి ఒక్క మానవాళికి సహాయం చేశాడు. బైబిల్ గ్రంథంలో చూసుకుంటే మనుషులను ఆశ్రయిస్తే మనుషులు వాళ్ళు మోసం చేశారు, కానీ దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మోసం చేసే దేవుడు కాదండి. దేవుడు నిజమైన దేవుడు, దేవుడు గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన అబద్ధమాట జాలని దేవుడు. భూమి ఆకాశం గతించిన దేవుడు మాటలు గతించవు. కాబట్టి మనము దేవుని మాట వినే బిడలుగా, మనం దేవుని తట్టులుగా ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మనుషుల వైపు, అధికారుల వైపు, ఈ లోకంలో డబ్బు ఉండేటువంటి వారి వైపు, మంచి పేరు ప్రఖ్యాతి ఉండేటువంటి వారి వైపు తిరక్క వేసే మీ వైపు తిరిగే మంచి మనసును దయచేయండి అయ్యా. మీరైతే గొప్ప దేవుడై ఉన్నారయ్యా, మీరైతే శక్తిమంతుడై ఉన్నారయ్యా. వేసే భూమి ఆకాశం గతించిన మీ మాటలు గతించవు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ధవల వనడా స్తోత్రం, రత్న వనడా స్తోత్రం, ప్రకాశమైన వేకు చుక్క స్తోత్రమయ్యా, పరిశుద్ధమైన దేవా స్తోత్రమయ్యా. ఈ లోకంలో మేము ఎవరిని ఆశ్రయించాలా? మిమ్మల్ని ఆశ్రయించాలా? ఎవరు మార్గంలో నడవాలా? మీ మార్గంలో నడవాలా? ఎవరు జ్ఞానం గైకొనాలా? మీ జ్ఞానం గైకొనాలా? అదేవిధంగా పరలోక రాజ్యానికి వచ్చేటువంటి మార్గం ఏది? మీ ద్వారానే, మీ పరిశుద్ధమైన రక్తంలో కడగబడితేనే మేము పరలోక రాజ్యానికి వస్తాం. కాబట్టి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మేము మెసులుకునే మంచి జీవితాన్ని దయచేయమని అడుగుతున్నాం. మేము మీ తట్టు తిరగాలని మీరు ఆశపడుతున్నారు. మీరైతే మా వైపు తిరిగే ఉన్నారయ్యా. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్నాం. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దినింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్